హలో వాచ్ ఫ్రెండ్స్, నేను స్వరాజ్. సో ప్రీవియస్ క్వశ్చన్స్లో భాగంగా ఈరోజు థర్డ్ క్వశ్చన్ చేస్తున్నాము. సో క్వశ్చన్ ఏమంటున్నాడు అంటే ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ సర్టెన్ సమ్ ఫర్ 3 years at 6% per annum is 22,500 and on the same sum for 4 years at R% per annum simple interest is 40,000. Then the simple interest on the same sum for R years at 7% per annum అని అంటున్నాడు. సో ఈ క్వశ్చన్లో 99% ఆఫ్ ద స్టూడెంట్స్ ఎలా చేస్తారు అంటే సింపుల్ ఇంట్రెస్ట్ అనడంతోనే మనకు ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు PT/100 అనే ఫార్ములా వేసుకొని ఈ క్వశ్చన్ని సాల్వ్ చేస్తూ ఉంటారు. సో ఒకసారి చూద్దాము జనరల్గా 99% ఆఫ్ ద స్టూడెంట్స్ చేసే మెథడ్ ఎలా ఉంటుంది అనేది. సో మనకు ఫస్ట్ కండిషన్లో మనకు 22,500 అనేది మనకి ఏమి ఇచ్చాడు, సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత ప్రిన్సిపల్ అనేది మనకు ఇవ్వలేదు. టైం పీరియడ్ ఎంత ఇచ్చాడు, 3 years అన్నాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అన్నాడు, 6% అన్నాడు. బై 100 వేసుకుంటారు. ఇక్కడ నుండి మనకు పీ వాల్యూ అనేది ఎంత వస్తుంది అంటే 1,25,000 అనేది వస్తుంది. 1,25,000 అనేది రావడం జరుగుతుంది. సో మళ్ళీ తర్వాత సెకండ్ కండిషన్లో మనకి ఏమన్నాడు అంటే మళ్ళీ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PT/100 కాబట్టి సెకండ్ కండిషన్లో మనకు అన్నది ఏంటి అంటే సెకండ్ కండిషన్లో మనకు 40,000 అనేది సింపుల్ ఇంట్రెస్ట్ రావడం జరిగింది. ఎంత వచ్చింది, 40,000 అనేది సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చింది. ప్రిన్సిపల్ అనేది మనం ఇక్కడ నుండి కనుక్కున్నాము, ఎంత వచ్చింది, 1,25,000. 1,25,000 అనేది మనకి ఏమొచ్చింది, ఇక్కడ వచ్చింది. టైం పీరియడ్ మనకి ఇచ్చాడా, 4 years ఇచ్చాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ RVL అనేది మనకి ఇవ్వలేదు, RVL అనేది మనకి ఇవ్వలేదు. బై 100 చేస్తున్నాము. ఇక్కడ నుండి మనకి RVL అనేది ఏది వస్తుందంటే 8 అనేది రావడం జరుగుతుంది. RVL అనేది ఎంత వస్తుంది, మనకు 8 అనేది రావడం జరుగుతుంది. తర్వాత మనకు థర్డ్ కండిషన్లో అడిగిన సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ PT/100 వేసుకొని ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ మనకి అడిగింది కాబట్టి ఫైనల్ మనకి అడిగింది ఎంత, సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది అని అడిగాడు. సో పీ వాల్యూ మనకు తెలుసు 1,25,000 అనేది ఇంటూ టీ అనేది మనకి ఏమి ఇచ్చాడు, 6 years గా ఇచ్చాడు. టీ అనేది 6 years గా ఇచ్చాడు. RVL ఎంత ఉంది మనకు, 8 అనేది ఉంది. 8 వేస్తారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకి ఎంత ఇచ్చాడు, 7% అనేది ఇచ్చాడు. 7/100 వేసుకుంటారు. ఈ రకంగా మనకు సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ కనుక్కోవడం జరుగుతుంది. సో ఇలా చేయడం వల్ల మనకు ఆన్సర్ వస్తుంది కానీ రిజల్ట్లోని పేరు అనేది ఉండదు. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే ఇలా మనము ఇంత లెంతీగా ఈ క్వశ్చన్ని మనం టైం స్పెండ్ చేయడం వల్ల మనము జాబ్ కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో దీన్ని సింపుల్గా ఎలా చేయాలి అనేది మనం నేర్చుకుందాము, రైట్? ఇప్పుడు నేను చెప్పే మెథడ్ అనేది మీకు ఏ ఇన్స్టిట్యూట్లో కూడా, ఏ వీడియోలో, యూట్యూబ్ వీడియోలో కూడా మీకు కనిపించదు. సో దీనిపైన మనం ఎలా షార్ట్ కట్ ట్రిక్స్ చేయాలనేది చూడండి ఒకసారి. సో చూడండి, ఇప్పుడు నేను మీతో ఇంటరాక్ట్ అవుతాను. నేను అడిగే వాటికి మీరు ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంది, రైట్? ఇప్పుడు నేను ఏం అడుగుతున్నాను అనే దానికి మీరు ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది, సింపుల్ ఇంట్రెస్ట్ మీరు చెప్పండి ఒక 1,500 ఉంది అనుకోండి. సింపుల్ ఇంట్రెస్ట్ పైన ప్రిన్సిపల్ అనేది మనకు ఒక 1,500 ఉంది. సో టైం పీరియడ్ అనేది ఒక 3 years ఇచ్చాడు అనుకోండి. తర్వాత 7% పర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు అనుకోండి. సో ఈ కండిషన్లో మీకు ఏం చెప్తున్నాను, 1,500 అనేది మనకి ఏమి ఇచ్చాడు, ప్రిన్సిపల్ అనేది ఇచ్చాడు. టైం పీరియడ్ ఎంత ఇచ్చాడు, 3 years అనేది ఏమి ఇచ్చాడు.